హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ మాకు కమెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేస్తాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దిస్ బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మేము ఏ టెక్నాలజీ అప్డేట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ ఫర్ మోర్ వీడియోస్ సో దట్ మేము కూడా మీకు మీరు సబ్స్క్రైబ్ షేర్ చేస్తే మాకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో దట్ మా టీం కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, సో దట్ దే విల్ పోస్ట్ మోర్ వీడియోస్. ఓకే, సో లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే. ఓకే, సో ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూస్తున్నాము. సో దట్ ఈస్ కఫ్కా. ఓకే, సో ఈరోజు మనము కఫ్కా అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తాము అండ్ హౌ కఫ్కా ఇస్ లైక్ సెటప్ ఎలా ఉంటుంది ప్రొడక్షన్లో అనేది మనం ఈరోజు ప్రాజెక్ట్ చూద్దాము. ఓకే, సెటప్ ప్రాజెక్ట్ మోస్ట్లీ లైక్ ప్రొడక్షన్ సెటప్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, సో దట్ మీకు ఒక క్లియర్ అవగాహన వస్తుంది కఫ్కా ఎలా వాడుతున్నారు ఆర్గనైజేషన్స్లో అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో జనరల్గా మనకు ఆల్రెడీ మనము లాస్ట్ ఆర్కిటెక్చర్ క్లాస్లో చూసాము లైక్ వీడియోలో. సో మనం 3 సర్వర్స్, సో వర్చువల్ మెషిన్స్ 3 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసాము. ఓకే, సో దట్ మీరు ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఇన్ AWS, అజ్యూర్ అవ్వచ్చు, ఆర్ GCP అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీ లోకల్ సిస్టంలో కూడా మీరు ఈ వర్చువల్ మెషిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లోకల్ మెషిన్స్ అంటే యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 8 GB ఉంటే మీకు డిస్క్, సో దట్ మీరు 2 GB అసైన్ చేసి చేయొచ్చు. ఈవెన్ దో అక్కడ మీకు మెషిన్ స్లో అయిపోతుంది. 16 GB అయితే ఇంకా బెస్ట్. సో మీకు 16 GB లోకల్ మెషిన్స్ ఉంటే ఇట్స్ బెస్ట్, బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ క్లౌడ్లో మీరు ఈజీగా 3 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి, సో దట్ మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా మనము 3 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఇందులో జూకీపర్ ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ ఒక్క సర్వర్లో చేసి చూద్దాము, సో దట్ మీకు క్లియర్గా అవగాహన వస్తుంది ఎలా చేస్తున్నాము అనేది. ఓకే, సో ఫస్ట్ మనము వచ్చేసి జూకీపర్ ఇన్స్టాలేషన్ అండ్ సింగిల్ సెటప్ చూద్దాం. ఓకే, సో అంటే ఎలా సింగిల్ సెటప్ ఎలా చేస్తాము, ఒక్క జూకీపర్ని ఎలా చేస్తాము చూసిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి జూకీపర్ కోరం చూద్దాం. ఓకే, సో జూకీపర్ కోరం అంటే ఏంటంటే మనకి నథింగ్ బట్ ఏ క్లస్టర్. అంటే మనము ఒక జూకీపర్ లైక్ 3 జూకీపర్ని మనం ఒక క్లస్టర్లో పెడుతున్నాం అనమాట. ఓకే, దాన్ని మనము జూకీపర్ కోరం అంటాం. ఓకే, సో ఫస్ట్ జూకీపర్ సింగిల్ సెటప్ చేసిన తర్వాత జూకీపర్ కోరం సెటప్ చేద్దాము, లైక్ జూకీపర్ 1, జూకీపర్ 2, జూకీపర్ 3. ఓకే, తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి జూకీపర్ నావిగేటర్ చేద్దాం. ఓకే, జూకీపర్ నావిగేటర్ ఎలా ఉంటుంది, అసలు మనం నావిగేటర్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, అసలు నావిగేటర్ అంటే ఏంటి, ఓకే అసలు నావిగేటర్లో ఏం అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అనేది మనము జూకీపర్ నావిగేటర్లో మనకు వెబ్ టూల్స్ అనే సర్వర్లో మనము ఇంకో సర్వర్ కూడా లాంచ్ చేసాము. ఓకే, వెబ్ టూల్స్ అని. ఓకే, ఆ వెబ్ టూల్ సర్వర్లో మనము ఈ జూకీపర్ నావిగేటర్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో తర్వాత వచ్చేసి మనము జూకీపర్ నావిగేటర్ తర్వాత నెక్స్ట్ కఫ్కా ఇన్స్టాల్ చేసుకుందాము. ఓకే, సో కఫ్కాని మనము ఫస్ట్ సింగిల్ సెటప్లో చూద్దాము. కఫ్కా సింగిల్ సెటప్ చేసిన తర్వాత మళ్ళీ కఫ్కాని మనము ప్రొడక్షన్లో ఎలా పెడతామంటే కఫ్కా క్లస్టర్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో కఫ్కా క్లస్టర్. ఓకే, ఫస్ట్ కఫ్కా సింగిల్ చేసిన తర్వాత కఫ్కా క్లస్టర్కి మనం ఎలా ఇంకో 2 బ్రోకర్స్ని ఎలా యాడ్ చేయొచ్చు కఫ్కా క్లస్టర్లో అనేది మనము చూద్దాం. ఓకే, సో కఫ్కా క్లస్టర్ తర్వాత మనం ఆ కఫ్కా క్లస్టర్ని టెస్ట్ చేసి చూద్దాము, అసలు ఎలా వర్క్ అవుతుందా లేదా, మనం ఎలా చెక్ చేయొచ్చు టెస్టింగ్ అనేది ఎలా మనము చెక్ చేయొచ్చు అనేది మనము కఫ్కా టెస్ట్లో చూద్దాం. ఓకే, సో మనకి ఇంకా టైం మేనేజ్ చేయగలిగితే మనము కఫ్కా మేనేజర్ కూడా చూద్దాము, ఆర్ఎల్స్ మీకు కఫ్కా మేనేజర్ అంటే ఏంటి ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. ఓకే, సో ఈ విధంగా మనము ఆ కఫ్కాని మనము మళ్ళీ రెసిలియన్సీ కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆ టెస్టింగ్ అంతా మనము తర్వాత చూద్దాం ఎలా చేస్తాం అనేది. ఓకే, సో ఇది మన సెటప్. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. మన మినీ ప్రాజెక్ట్ అంటున్నాం, ఇట్స్ అ రియల్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్ ఫర్ పీపుల్ హూ వాంట్స్ టు మూవ్ టు కఫ్కా. అండ్ ఆల్సో మీకు ఫ్రెషర్గా ఉంటే బిగినర్గా ఉంటే మీరు దీన్ని ప్రాజెక్ట్లా కన్వర్ట్ చేసుకొని మీరు మీ కరికులంలో కూడా ప్రాజెక్ట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ. సో ఫస్ట్ మనము 3 VMs లాంచ్ చేయండి. ఓకే, సో మనం ఆల్రెడీ ప్రీ రిక్విజిట్స్ అని చెప్పాం కదా. సో హోప్ యూ హ్యావ్ ఆల్రెడీ లాంచ్డ్ 4 సర్వర్స్ ఆల్రెడీ లాంచ్ చేయండి.
3 ఫర్ జూకీపర్ అండ్ కఫ్కా అండ్ 1 ఫర్ వెబ్ టూల్స్. ఓకే, సో నేను ఇప్పుడు మీకు నా 3 సర్వర్స్ చూపిస్తాను. ఓకే, ఇది నా కఫ్కా 1 సర్వర్. ఓకే, అండ్ ఐ హ్యావ్ ఆల్సో అదర్ 2 సర్వర్స్. ఓకే, సో నేను ఇవి ఏం చేశానంటే నేను జనరల్గా ఇది నా AWSలో లాంచ్ చేశాను. ఓకే, సో కఫ్కా 1 ఇది. సో నేను ఇప్పుడు పింగ్ కఫ్కా 2 అంటే అది పింగ్ అవ్వాలి. ఓకే, సో నేను ఇప్పుడు కఫ్కా 2 కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది నా కఫ్కా 2 సర్వర్. ఇక్కడ చూడండి root@kafka 2 అండ్ ఆల్సో ఇది నా కఫ్కా 1. దిస్ ఈజ్ మై కఫ్కా 2 అండ్ దిస్ ఈజ్ మై కఫ్కా 3. ఓకే, సో నా 3 సర్వర్స్ ఉన్నాయి. సో నేను 3 సర్వర్స్లోనే జూకీపర్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. సో జనరల్గా మీకు ప్రొడక్షన్లో ఎలా ఉంటుందంటే జూకీపర్స్ కూడా సపరేట్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ సినారియో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము జూకీపర్ అండ్ కఫ్కా ఒకటే సర్వర్లో పెట్టాం కదా. సో జనరల్గా ప్రొడక్షన్లో ఎలా రికమెండ్ చేస్తారంటే ఈ జూకీపర్స్ కూడా డిఫరెంట్ VMస్లో ఉంటాయి అనమాట. అప్పుడు VM V2 V3 VM3 తర్వాత కఫ్కా వచ్చేసి VM4 VM5 VM6లో ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం అన్ని సర్వర్స్ మనము లాంచ్ చేయలేము కాబట్టి సో మనము కఫ్కా జూకీపర్ ఒకటే సర్వర్లో మనము చేసి చూస్తాం అనమాట. ఓకే, సో హౌ టు స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ మనము సింగిల్ అన్నాం కదా, సింగిల్ జూకీపర్ అనుకున్నాం కదా. సో హౌ టు డూ దట్. ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు కఫ్కా 1 సర్వర్లో ఉన్నాను నేను. ఓకే, సో ఇది ఎందుకు పింగ్ చేసి పెడుతున్నా అంటే సర్వర్స్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి పింగ్ చేసి పెట్టాను సో దట్ ద సర్వర్స్ విల్ బీ ఇన్ యాక్టివ్ స్టేట్ అని. ఓకే, సో ఫస్ట్ మీరు sudo apt get ఇది నా లైనెక్స్ బాక్స్ అండ్ ఉబుంటూ బాక్స్. ఓకే, సో మీరు ఫస్ట్ మెషిన్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, చెక్ ఇఫ్ దిస్ ఈజ్ అప్ టు డేట్. ఓకే, సో ఇట్ ఈజ్ అప్ టు డేట్. ఓకే, సో మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు sudo apt-get మనకి ఏమేమి ప్యాకేజెస్ కావాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో -y ఇన్స్టాల్ అంటే -y ఎందుకు ఇస్తున్నంటే లైక్ అది మనకి మళ్ళీ ప్రాంప్ట్ చేయదు అండ్ sudo కూడా అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ రూట్లో ఉన్నా. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ రూట్ యూ హ్యావ్ టు యూస్ sudo టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజెస్. ఓకే, సో wget ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాము మోస్ట్లీ అది ఆల్రెడీ ఉంటుంది అండ్ CA సర్టిఫికేట్స్ ఇన్స్టాల్ చేసాము అండ్ జిప్ మనకి ఏమైనా జిప్ ఫోల్డర్స్ అన్జిప్ చేయాలంటే అండ్ నెట్ టూల్స్ VIM nano tar netcat. ఓకే, మోస్ట్లీ ఇవన్నీ ప్యాకేజెస్ ఆల్రెడీ ఉంటాయి. ఓకే, సో కొన్ని ప్యాకేజెస్ లేవు సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ దోస్ ప్యాకేజెస్. ఓకే, సో ఈ నోట్ చేసుకోండి wget CA సర్టిఫికేట్స్ జిప్ నెట్ టూల్స్ ఆల్రెడీ ఉంటుంది. నెట్ టూల్స్ లేకపోతే మనకు IF కాన్ఫిగ్ ఈ IP కాన్ఫిగ్ ఇవన్నీ పనిచేయవు. ఓకే, VIM అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ ఒక వీడియో ఉంది లైనెక్స్లో ఫుల్ VI వీడియో ఉంది VI ఎడిటర్ అండ్ నానో టార్ అండ్ నెట్క్యాట్. సో ఇవన్నీ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన లైనెక్స్ వీడియోస్లో చూడండి సో దట్ మీకు అన్ని ప్యాకేజెస్ గురించి అవగాహన వస్తుంది. ఓకే, సో నౌ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కానీ కఫ్కా ఇన్స్టాల్ చేసేటప్పుడు మెయిన్ ప్రీరిక్విజిట్ వచ్చేసి మనకి -y ఇన్స్టాల్ జావా. ఓకే, మీకు డిఫాల్ట్ JDK ప్యాకేజ్ ఉంటే మీకు కఫ్కా రన్ అవుతుంది. ఓకే, అదర్వైజ్ మీకు కఫ్కా రన్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ నేను జావా ఇన్స్టాల్ చేస్తున్నాను. మీకు జావా లేకపోతే డెఫినెట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదర్వైజ్ యూ కెనాట్ స్టార్ట్ జూకీపర్ ఆర్ కఫ్కాని మీరు స్టార్ట్ చేయలేరు ఎందుకంటే ఇవన్నీ జావా బేస్డ్ ప్రోగ్రామ్స్ కాబట్టి. ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ JDK. సో కఫ్కా 1. సో మనం అప్పటివరకు కఫ్కా 2లో కూడా ఇన్స్టాల్ చేసుకుందాం సో దట్ మనకు టైం వేస్ట్ అవ్వదు. yum ఇన్స్టాల్ ఇట్స్ నాట్ yum, ఇట్స్ apt. yum అనేది మనం CentOSలో యూజ్ చేసాము. సో ఇది ఉబుంటు కాబట్టి apt-get-y ఇన్స్టాల్. ఓకే, డిఫాల్ట్ -jdk. ఓకే, సో ఇది కఫ్కా 2లో. సో కఫ్కా 3లో కూడా మనము ఇన్స్టాల్ చేసుకుందాం apt-get-y ఇన్స్టాల్ డిఫాల్ట్ jdk. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఇన్స్టాల్ జావా. సో మీకు జావా ఉంటేనే మనకి జూకీపర్ అండ్ కఫ్కా వర్క్ అవుతుంది. ఓకే, సో లెట్ us see if it is got installed in kafka 1. ఓకే, సో కఫ్కా 1లో మనకి జావా ఉంది. సో హౌ టు చెక్ జావా -version అని చెక్ చేస్తే మీకు జావా ఉందో లేదో తెలిసిపోతుంది. ఓకే, సో OpenJDK వర్షన్ ఉంది 11.0.7. సో వీఆర్ రెడీ టు గో. సో మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన కఫ్కా ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు
ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీకు మనం కఫ్కా 1 కఫ్కా 2 కఫ్కా 3 అని ఇస్తున్నాం కదా. సో నేను బేస్డ్ ఆన్ హోస్ట్ నేమ్ చేస్తున్నాను. సో అది మీరు ఎక్కడ అప్డేట్ చేయాలంటే vi/etc హోస్ట్లోకి వెళ్ళి మీరు ఆ ఐపీ అడ్రస్తో దీన్ని మీరు అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఈ కమాండ్ చూడండి. ఓకే, ఎకో ఈ ఐపీ అడ్రస్తో నేను కఫ్కా 1 జూకీపర్ 1 కఫ్కా 2 జూకీపర్ 2 కఫ్కా 3 జూకీపర్ 3 ఇది నేను ఎక్కడ అపెండ్ చేశాను, ఈటీసీ హోస్ట్లో అపెండ్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో దట్ మీరు ఎప్పుడైనా పింగ్ చేయాలనుకోండి యూజింగ్ దిస్ హోస్ట్ నేమ్, సో దట్ యూ కెన్ పింగ్ ద హోస్ట్ నేమ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు సర్వర్ని సెట్ చేసుకోండి. తర్వాత ఓకే, ఆఫ్టర్ ఈటీసీ హోస్ట్, సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ మనకి ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, కఫ్కా ప్యాకేజ్. ఓకే, సో wget ఇది నా యూఆర్ఎల్ http apache.mirror.digital-specific ఆర్ఎల్స్ మీరు ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ కఫ్కా అంటే మీకు టార్ ఫైల్ వచ్చేస్తుంది. అదైనా మీరు హోస్ట్లోకి తీసుకెళ్ళచ్చు, ఆర్ఎల్స్ యూ కెన్ డూ డైరెక్ట్లీ. ఇన్స్టాల్ అయిపోయింది. సో చెక్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ టార్ ఫైల్. ఓకే, సో ఐ విల్ అన్టార్ ఇట్, tar-xvf ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాను నేను ఇక్కడ. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ ఫోల్డర్ క్రియేట్ అయింది, రైట్, ఈ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే, సో నేను ఆ డైరెక్టరీ నేమ్ చేంజ్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు చూడండి మనకి కఫ్కా అనే డైరెక్టరీ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను కఫ్కా లోపలికి వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు ఎల్ఎల్ చేస్తే మనకి ఈ ఫైల్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కఫ్కా ప్యాకేజ్. ఓకే, సో మీరు కఫ్కా ఇన్స్టాల్ చేయాలనుకుంటే లైక్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఆన్లైన్ ఆర్ ఎల్స్ యూ కెన్ wget ద టార్ ప్యాకేజ్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దట్. ఓకే, సో ఇప్పుడు మనము జూకీపర్ సింగిల్ కదా చేస్తుంది. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో వీ నీడ్ టు డూ ది జూకీపర్ లైక్ ఇన్స్టాలేషన్ ఫస్ట్ అని. సో మనకు అన్ని ప్రాపర్టీస్ లైక్ జూకీపర్ ప్రాపర్టీస్ కానీ కఫ్కా ప్రాపర్టీస్ కానీ సర్వర్ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే కాన్ఫిగ్ ఫైల్లో కాన్ఫిగ్ ఫోల్డర్లో ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే కాన్ఫిగ్ ఫోల్డర్లోకి వెళ్ళండి, cd config. ఓకే, cd configలోకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఇక్కడ మనకి zookeeper.properties ఉంది. తర్వాత మీకు చాలా ప్రాపర్టీస్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఆ ప్రాపర్టీస్ ఫైల్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం ఎడిట్ చేయాలి, zookeeper.properties. ఓకే, సో నేను ఇప్పుడు vim zookeeper.properties అంటాం. ఓకే, సో ఇది మన జూకీపర్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకే, సో ఇక్కడ మనము జూకీపర్ ప్రాపర్టీస్ ఫైల్స్ని చేంజ్ చేస్తే మనకి ఏమేమి చేంజ్ చేయాలి, ఏమేమి ఉండాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనము డేటా డైరెక్టరీ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, సో నేను కఫ్కాలో డేటా జూకీపర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో దట్ మీరు ఈ డేటా డైరెక్టరీని మనం ఇవ్వచ్చు. ఓకే, యాక్చువల్గా /tmp/zookeeper అని ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు సెండ్ మై డేటా డైరెక్టరీ టు /temp. సో అందుకే నేను కఫ్కా డైరెక్టరీలోనే ఒక డేటా డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో జూకీపర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి నా డైరెక్టరీని రీడైరెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ క్లయింట్ పోర్ట్ వచ్చేసి 2181. ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. సో మ్యాక్స్ క్లయింట్ కనెక్షన్స్ 0. అండ్ ఇక్కడ చూడండి టిక్ టైమ్, ఇనిట్ లిమిట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇవి నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఓకే, సో యూ కెన్ ఆల్సో యాడ్ దిస్. మనం ఇప్పుడు ఇనిషియల్ ఒకటే సర్వర్ చేస్తున్నాం కాబట్టి server.1 zookeeper1 288:388 అని పోర్ట్ నెంబర్స్ కూడా ఇచ్చేసాను. ఓకే, సో ఈ విధంగా నేను నా జూకీపర్ ఫైల్ని ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకుందాం. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ దిస్ ఫైల్. ఓకే, ఆఫ్టర్ సేవింగ్ దిస్ ఫైల్ ఇప్పుడు మనం ఏం చేయాలి, జూకీపర్ని స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనము, ఓకే, సో cd //bin/binలోకి వెళ్ళి నేను కఫ్కాలో బిన్ డైరెక్టరీ ఉంటుంది. మీరు చూస్తే లిస్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో నేను ఇప్పుడు zookeeper-server-start.shని రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇంకా కాన్ఫిగరేషన్ ఫైల్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో మన కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంది, జూకీపర్ కాన్ఫిగరేషన్ ఫైల్ రూట్ డైరెక్టరీలో కాఫ్కా అనే డైరెక్టరీలో కాన్ఫిగ్ డైరెక్టరీలో zookeeper.properties అనే ఫైల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఇది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఎంటర్ కొట్టాను. ఓకే, ఇట్ ఈస్ స్టార్టింగ్ అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, బైండింగ్ టు పోర్ట్ 2181 అనేది అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ స్టార్ట్ ది
జూ కీపర్. ఓకే, సో ఇక్కడ చూడండి క్రియేటెడ్ సర్వర్ విత్ టిక్ టైమ్ 2000. ఓకే, సో మనకి ఇక్కడ సర్వర్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది జనరల్గా నార్మల్గా రన్ చేశాను. సో మనం ఏం చేద్దామంటే Ctrl+C కొడదాము. ఓకే, Ctrl+C కొడితే ఇప్పుడు చూడండి ఇది రన్ అవుతుందా లేదు చూద్దాం. ఓకే, మనం Ctrl+C కొట్టాం కాబట్టి ఇది రన్ అవ్వదు. ఓకే, చూడండి ఇక్కడ ఇది రన్ అవ్వట్లేదు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ కమాండ్ని హైఫన్ ఇక్కడ డీమన్ లాగా రన్ చేస్తాను, అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తాను. ఓకే, సో హైఫన్ డీమన్ అని అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం ప్రాసెస్ ఎక్కడ రన్ అవుతుందా లేదా చూస్తే. ఓకేనా, ఓకే ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే, జూ కీపర్ మనది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఐడిలో రన్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకో విధంగా ఎలా చెక్ చేయొచ్చు ఇది జూ కీపర్ రన్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఇంకోటి మనము ఎకో ఓకే ఆర్ యు ఓకే అని మనం 4 లెటర్ వర్డ్ ఇచ్చామనుకోండి, దీన్ని 4 లెటర్ వర్డ్ చెకింగ్ అంటారు. ఓకే, సో నేను ఇప్పుడు లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఏమి ఇచ్చాం మనము 2181 ఇచ్చాము, రైట్. సో 2181లో రన్ అవుతుందో లేదు చూసాము. సో యా ఎన్సి లోకల్ హోస్ట్ కోలన్ ఇచ్చానా. ఓకే సారీ, ఓకే స్పేస్ 2181. ఓకే, ఇక్కడ చూడండి ఐఆమ్ ఓకే అంటుంది. ఓకే, మనం ఇక ఏం అడుగుతున్నాం దీన్ని ఆర్ యూ ఓకే అని అడిగితే అది ఏం రిప్లై ఇస్తుంది మనకి ఐఆమ్ ఓకే అని రిప్లై ఇస్తుంది. ఓకే, మీకు ఐఆమ్ ఓకే అని కాకుండా ఇట్ ఈస్ నాట్ ఇన్ ది వైట్ లిస్ట్ అనేసి ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే, మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ కాన్ఫిగ్ ఫైల్ ఏదైతే ఉంటుందో, ఓకే మన కాన్ఫిగ్ ఫైల్లో మనము ప్లేస్ చేసాం కదా ప్రాపర్టీస్ ఫైల్ని, ఈ కాన్ఫిగ్ ఫైల్లో మన జూ కీపర్ ప్రాపర్టీస్లో ఓకే ఓకేనా ఓకే జూ కీపర్ డాట్ ప్రాపర్టీస్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే నేను ఇక్కడ వైట్ లిస్ట్ అనే దానికి స్టార్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మీరు 4 లెటర్ వర్డ్స్ ఏవైనా ఇవ్వచ్చు, కాకపోతే నేను స్టార్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, అందుకని అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, దాన్ని వైట్ లిస్ట్ చేయండి కంపల్సరీగా. ఓకే, సో దట్ ఇట్ విల్ గివ్ యూ దట్ రెస్పాన్స్. చూడండి మళ్ళీ ఆర్ యూ ఓకే అంటే అదేమంటుంది మనకి ఐఎమ్ ఓకే అని మనకి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సెటప్ ఆర్ జూ కీపర్. ఓకే, సో జూ కీపర్ సింగిల్. ఓకే, జూ కీపర్ సింగిల్ని మనం అచీవ్ చేసేసాం. ఓకే, సో మన జూ కీపర్ సింగిల్ ఇప్పుడు రన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు జూ కీపర్ కోరంని రన్ చేద్దాం. ఓకే, జూ కీపర్ సింగిల్ రన్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, సో మనం ఇప్పుడు జూ కీపర్ కోరంని రన్ చేసి చూద్దాం. అంటే నథింగ్ బట్ వీ నీడ్ టు డూ దిస్ ఆన్ ఆల్ ది 3 సర్వర్స్. ఓకే, సో ఎలా చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు కఫ్కా 2లోకి వెళ్తున్నాను. ఓకే, సో కఫ్కా 2లో లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే ఓకే మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి, జావా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, జావా హైఫన్ వర్జన్ ఉంటాను. ఓకే, సో ఇందులో జావా మనకు ఆల్రెడీ ఉంది. ఓకే, సో కఫ్కా 1లో కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ కఫ్కా 1లో కూడా మనము ప్రాపర్టీస్ చేంజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది మనము కోరం కాబట్టి. ఓకే, cd డాట్ స్లాష్ ఎక్కడ ఉంటుంది కాన్ఫిగ్ ఫైల్లో ఉంటుంది మన జూ కీపర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకే, జూ కీపర్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, ఇది vi ఫైల్. ఓకే ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఈ 2 కూడా ఎనేబుల్ చేశాను, సర్వర్ జూ కీపర్ 2ని జూ కీపర్ 3ని కూడా ఇక్కడ ఎనేబుల్ చేశాను. ఓకే, అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్. అండ్ ఆల్సో బెటర్ యూ కాపీ, ఇది మనం ఇక్కడ కాపీ చేసి సేమ్ థింగ్ మనము అక్కడ మనము పేస్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ఫైల్లో మనకి ఏమేమి అవుతుందో సేమ్ మనం మన జూ కీపర్ 2లో జూ కీపర్ 3లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా అయితే ఈ టిక్ టైం ఇక్కడ దాకా మనకి డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, సో నేను ఇదంతా కాపీ చేసుకుంటా ఇప్పుడు. ఓకే, సో నేను నా జూ కీపర్ ప్రాపర్టీస్ ఫైల్స్లో ఇది పెట్టుకుంటాను. ఓకే, సో ఇది నా జూ కీపర్ ప్రాపర్టీస్ ఫైల్. సో ఇక్కడ నేను దాన్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఆన్లైన్. ఓకే, సో ఇప్పుడు నేను కఫ్కా 2లోకి వెళ్తాను. అండ్ మనం ఆల్రెడీ జావా వర్జన్ ఉందా లేదా చెక్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఏం కావాలి మనకి, ఇక్కడ మనం ఇంకా మన కఫ్కాని ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, సో హౌ టు ఇన్స్టాల్ అవర్ కఫ్కా, మన డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేసాం అనేది మనం ఆల్రెడీ చూసాం కదా, యూజింగ్ wget. ఓకే, ఐ కాపీ దిస్ కఫ్కా 2 wget అండ్ ఐ సేవ్ దిస్. ఓకే, కఫ్కా 3లో కూడా సేమ్ థింగ్ మనం చేద్దాం. ఓకే, సో లెట్ మీ యాక్టివేట్ దిస్ సెషన్. ఓకే ఓకే సో wget
ఓకే దిస్ వన్. ఓకే సో మనం ఇప్పుడు కఫ్కా 2లో కఫ్కా 3లో కూడా యాడ్ చేసుకున్నాము. సో కఫ్కా 1లో ఫస్ట్ మనము ప్రాపర్టీస్ ఫైల్ని చేంజ్ చేసుకుందాం. ఓకే సో మనం ఇక్కడ కఫ్కా జూ కీపర్ కోరం కావాలంటే మనకి ఏమేమి చేంజెస్ కావాలి అనేది చూద్దాం ఇక్కడ అసలు యాక్చువల్గా. ఓకే సో మనము డేటా లాగ్ డైరెక్టరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో హౌ టు క్రియేట్ డేటా లాగ్ డైరెక్టరీ. సో మనం ఇక్కడ ఇంకోటి ఈ సర్వర్స్ని కూడా ఎనేబుల్ చేద్దాము. ఓకే అండ్ ఆల్సో వాట్ ఐ విల్ డూ ఇన్ డేటా డైరెక్టరీ దగ్గరే నేను ఒక డేటా లాగ్ dir అని లాగ్ డైరెక్టరీ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే సో /var/zookeeper/log. ఓకే ఇందులో నా లాగ్ ఫైల్స్ని నేను క్రియేట్ చేస్తాను. ఓకే అండ్ మ్యాక్స్ క్లయింట్ కనెక్షన్స్ కూడా మనకి 0నే ఉన్నాయి ఇక్కడ. ఓకే సో వాట్ ఐ విల్ డూ, ఐ సేవ్ దిస్. ఓకే సో ఇది సేవ్ చేసేసాను. ఎక్కడైతే మనము దీన్ని యాక్టివ్గా ఉంచడానికి పింగ్ చేసి పెట్టుకుందాము. ఓకే సో డోంట్ బాదర్ అబౌట్ దిస్. ఓకే నేను ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్ని యాక్టివేట్ చేశాను ఇక్కడ. ఓకే ఇక్కడ చూడండి కఫ్కా 2 అండ్ కఫ్కా 3లో కూడా మనకి ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే సో నౌ వి గో టు కఫ్కా 2. ఓకే కఫ్కా 2లో ఏం చేద్దామంటే ఇప్పుడు సేమ్ అన్జిప్ చేయాలి ఈ ఫోల్డర్ని. ఓకే tar-xvf. ఓకే ఐమ్ అంటారింగ్ దిస్ అండ్ ఇఫ్ యూ చెక్ ఇది అంటార్ అయిపోయింది. సో దీన్ని నేను రీనేమ్ చేస్తాను మళ్ళీ ఎంవీతో కఫ్కా. ఓకే ఓకే ఇది రీనేమ్ అయిపోయింది. ఓకే సో ఐ కెన్ రిమూవ్ దిస్ ఫైల్ ఇఫ్ నాట్ రిక్వైర్డ్. మీకు స్పేస్ తీసుకుంటుందంటే మనం అది రిమూవ్ చేసేయచ్చు. ఓకే సో ఇప్పుడు నేను కఫ్కా ఫోల్డర్లోకి వెళ్తాను, cd కఫ్కా. ఓకే సో ఇవన్నీ ఉన్నాయి. సో నేను కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేయాలి జూకీపర్ది. సో వేర్ ఐ నీడ్ టు గో అగైన్ cd config /cd config ll. ఓకే సో నేను జూకీపర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్కి వెళ్ళాను. ఓకే సో సేమ్ ఇప్పుడు డేటా డైరెక్టరీ ఉంది ఇక్కడ. సో నేను మళ్ళీ ఇక్కడ డేటా డైరెక్టరీ కావాలి కాబట్టి నేను కఫ్కాలో mkdir-p data/zookeeper అంటాను. ఓకే సో దట్ నాకు జూకీపర్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే సో నౌ vi config zookeeper డాట్ ప్రాపర్టీస్. ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ డేటా డైరెక్టరీని చేంజ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ మనం ఉన్నాము, కఫ్కా 2లో ఉన్నాము. ఓకే సో ఇన్సర్ట్ మోడ్ and it is in root kafka / and what we need to do data and zookeeper, right? so ఇది మన zookeeper ఫైల్. ఓకే సో shift G కొడితే మనకి లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే సారీ ఎస్కేప్ shift G. ఓకే సో లాస్ట్ లైన్లో ఉన్నాము. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తాను. ఓకే సో మనం ఏదైతే ఫైల్ మన ప్రాపర్టీస్ ఫైల్ ఉందో. ఓకే సో ఇదంతా నేను కాపీ చేసుకుంటా ఇక్కడ టిక్ టైం దాకా. ఓకే సో మ్యాక్స్ క్లయింట్ కనెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. కాపీ అండ్ ఇన్ కఫ్కా 2 రైట్. సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తున్నాను నేను. ఓకే అండ్ ఐ విల్ డూ పేస్ట్. ఓకే సో ఇక్కడ నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా పేస్ట్ చేసేసాను. ఓకే సో WQ. ఓకే సో ఇట్ ఈస్ మన ప్రాపర్టీస్ ఫైల్ సేవ్ అయిపోయింది. ఓకే సో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ జూకీపర్ ఇన్స్టాల్ చేసినప్పుడు సర్వర్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. ఓకే ఎవ్రీ సర్వర్కి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. ఓకే ఆ సర్వర్ ఐడెంటిటీ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు మనము డేటా జూకీపర్ అని ఒక ఫోల్డర్ తయారు చేస్తాం కదా. ఆ ఫోల్డర్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎకో ఇది 2. ఓకే సర్వర్ 2 కాబట్టి ఓకే నేను ఐడెంటిటీ 2 అని దీనికి ఇస్తాను ఈ సర్వర్కి. ఓకే ఎక్కడ ఇస్తానంటే డేటా జూకీపర్ మై ఐడి అంట. ఓకే మై ఐడి. ఓకే సో ఇక్కడ నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తాను దీనికి. ఓకే సో ఇన్ ది సేమ్ వే మనము 1లో కూడా క్రియేట్ చేయాలి కఫ్కా 1లో. ఓకే సో కఫ్కా 1లో కూడా నేను ఏమంటా ఇది బిన్లో ఉంది. ఓకే సో ఓకే ఇక్కడ 2 కాదు మనం ఇక్కడ 1 ఇద్దాం. ఓకే సో 1 ఇచ్చాను. ఓకే సో మనకి సేమ్ కఫ్కా 3లో కూడా చేద్దాం ఇది సేమ్. ఓకే సో ఫస్ట్ ఇది చేసుకుందాము కఫ్కా 3లో. ఓకే సో
ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఓకే. సో ఐల్ క్రియేట్ డైరెక్ట్ ఫస్ట్. ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో అంటారు చేయాలి ఇక్కడ xvf. ఓకే ఓకే టార్ అయిపోయింది. తర్వాత ఐ నీడ్ టు రీనేమ్ దిస్, మూవ్ కఫ్కా టు కఫ్కా. ఓకే సో కఫ్కా అని డైరెక్టరీ కూడా వచ్చేసింది నాకు కఫ్కాలో. ఓకే సో వాట్ ఐల్ డూ, mkdir -p data zookeeper. ఓకే సో ఇక్కడ నేను మన కమాండ్ ఇస్తాను, ఏది కఫ్కా 1 కఫ్కా 2. ఓకే ఓకే సో ఈ కమాండ్ని నేను కఫ్కా 3లో కూడా ఇస్తా. ఐడెంటిటీ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ 3 అని ఇవ్వాలి. ఓకే సేమ్ నేమ్ ఇచ్చారనుకోండి మీకు జూకీపర్ స్టార్ట్ అవ్వదు. ఓకే సో మేక్ షూర్ దట్ యూ డూ దీస్ స్టెప్స్. ఓకే సో ఇప్పుడు మనము కఫ్కా 2ని కాన్ఫిగర్ చేసాం కదా. ఓకే సో అగైన్ ఐ విల్ షో యూ లైక్ హౌ వి డన్. ఓకే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం ఈ లైన్స్ అన్ని యాడ్ చేసాము. ఓకే సో ఇప్పుడు మనము ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూసుకోవచ్చు దీన్ని. బట్ ఫస్ట్ మనము కఫ్కా 3ని కూడా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఓకే సో మనము ఏం చేద్దామంటే ఇప్పుడు vi config zookeeper డాట్ ప్రాపర్టీస్. ఓకే సో ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ మనం ఇది చేంజ్ చేయాలి. ఓకే ఇన్సర్ట్ మోడ్లో /rootలో కఫ్కా ఉంది, కఫ్కాలో డేటా జూకీపర్ ఉంది మనకి, రైట్. సో అండ్ క్లయింట్ పోర్ట్ వచ్చేసి 2181. సేమ్ థింగ్ చూస్తుండండి, మనం ఎక్కడైనా ఏదైనా మిస్ చేస్తే మళ్ళీ యాడ్ చేద్దాం తర్వాత. ఓకే సో there will be something like we miss, like so don't worry about it. ఓకే సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేద్దాం. ఓకే సో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను. ఓకే సో లెట్ us make sure that this not goes to inactive. ఓకే సో ఇక్కడ చూడండి మనము కఫ్కా 3లో కూడా చేంజెస్ చేసేసాను. ఓకే సో సేమ్ థింగ్ మనం మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసేసాము. ఓకే జూకీపర్ 3, జూకీపర్ 2, జూకీపర్ 1 ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే నౌ ఐ విల్ సే సేవ్. ఓకే సో వాట్ వీ హ్యావ్ డన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫైల్ చేంజెస్ ఆన్ ఆల్ ద 3 సర్వర్స్. ఓకే మనం 3 సర్వర్స్లో కూడా మనము ప్రాపర్టీస్ చేంజెస్ని చేసేసాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ క్రియేటెడ్ ద ఐడెంటిటీ విత్ 1 2 3. సో మై ఐడిలో మనము కఫ్కా జూకీపర్ 1కి 1 ఇచ్చాం, జూకీపర్ 2కి 2 ఇచ్చాం, జూకీపర్ 3కి 3 అని ఇచ్చేసాం. ఓకే సో దిస్ ఈస్ డన్. ఓకే సో ఇప్పుడు మనము ఆల్రెడీ కఫ్కా 1 చూసాం కదా. కఫ్కా 1లో మనము ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ఇండివిజువల్గా ఉన్నదాన్ని స్టార్ట్ చేసి మనము చెక్ కూడా చేసాము. ఓకే సో కఫ్కా 1 మనకి అప్ అండ్ రన్నింగ్లో ఉండింది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీస్ ఫైల్లోకి వెళ్ళి ఓకే గ్రేప్ హైఫన్ నాట్ ప్రాపర్టీ ఫైల్ మనము ప్రాసెస్ చెక్ చేద్దాము. గ్రేప్ హైఫన్ ఐ జూకీపర్ అని. ఓకే సో ఇది రన్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కిల్ చేసేస్తాను ఫస్ట్ ఇప్పుడు. ఓకే సో ఐ డోంట్ వాంట్ టు రన్ దిస్ ఎనీమోర్ 1లో, ఎందుకంటే మనం ఇక్కడ చేంజెస్ కూడా చేసాము. సో దట్ యూ నీడ్ టు రీస్టార్ట్. ఓకే సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ద మేజర్ థింగ్ ఏంటంటే మనం ఊకే ఇలా స్టార్ట్ చేసుకోవడము, కిల్ చేసుకోవడము లైక్ ప్రాసెస్ని, ఇట్స్ అ టీడీఎస్ ప్రాసెస్. సో వాట్ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ ఏ సర్వీస్. ఓకే సర్వీస్ అంటే ఏంటంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ లైక్ 2 and 4 స్టాప్ చేయడము, లేకపోతే డీమన్ లాగా స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత దాన్ని స్టాప్ చేయడం, ఇదంతా చాలా పెద్ద టీడీఎస్ ప్రాసెస్. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేద్దామంటే ఒక సర్వీస్ క్రియేట్ చేసేద్దాం. ఓకే సో హౌ టు క్రియేట్ ఏ సర్వీస్ టు స్టార్ట్ దిస్ ఆటోమేటికల్ అంటే /etc/init.dలో మనము ఒక జూకీపర్ అనే సర్వీస్ని క్రియేట్ చేసాం. ఓకే సో హౌ టు క్రియేట్ దట్ అంటే మనము ఒక మీకు చూపిస్తాను నేను అది. ఓకే సో ఈ విధంగా మనము సర్వీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే దిస్ ఈజ్ మై ఫైల్, దిస్ ఈజ్ మై కోడ్ టు క్రియేట్ ద సర్వీస్. ఓకే సో ఇక్కడికి వెళ్ళి ఓకే సో ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా ఏమేమి చేస్తున్నాం అనేది. ఓకే చూడండి, సో మనం ఏం చేస్తున్నామంటే ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ పాత్ వచ్చేసి మనది ఇక్కడ హోమ్ యుబుంటు అని ఉంది, కానీ మనది హోమ్ ఉబుంటు కాదు. సో మన పాత్ ఇక్కడ మనం డెఫినెట్గా చేంజ్ చేసుకోవాలి. సో
సో దట్ యూ నీడ్ టు గో ఇన్ టు ఇన్సర్ట్ మోడ్. సో మన పాత్ ఎక్కడుంది, రూట్లో కఫ్కాలో బిన్, రైట్. సో రూట్ కఫ్కా బిన్ అనేది మన పాత్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మనము స్టార్ట్ డీమన్, ఓకే, ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ చెక్ చేస్తుంది org.apache.zookeeper ఉందా లేదా అని చెక్ చేస్తుంది ప్రాసెస్లో. ఓకే, పిఎస్ స్పేస్ ఏఎక్స్ ఉంది కదా, సో చెక్ చేసి ఇప్పుడు ఇది రన్ అవుతుంది అనుకోండి. ఓకే, జూకీపర్ ఇస్ ఆల్రెడీ రన్నింగ్ అని చూపిస్తుంది. అదర్వైజ్ అది ఏం చేస్తుంది, ఆ డీమన్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, డీమన్ నేమ్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో అది ఎలా పాత్ ఎక్కడ ఉంది అంటే మళ్ళీ అగైన్ చూడండి, డీమన్ పాత్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాము పైన. ఓకే, పైన మనం చేంజ్ చేసాం కదా రూట్ కఫ్కా బిన్ అని, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం ఇది చేంజ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఉబుంటు మనం ఏం చేద్దామంటే రూట్ ఇద్దాం. ఓకే, రూట్ కఫ్కా కాన్ఫిగ్ జూకీపర్ డాట్ ప్రాపర్టీస్లో ఉంది నా ఫైల్. ఓకే, సో నేను ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇప్పుడు నేను ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ కోడ్ మీకు నేను కావాలంటే మీకు మన గిట్లో పెడతాను, గిట్లో నుంచి తీసుకోండి, ట్రైట్రీ టెక్నాలజీ గిట్లో. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసేసాను. ఓకే, సో ఈటీసీ init.d జూకీపర్ని నేను చేంజ్ చేసేసాను, లైక్ సారీ సేవ్ చేసేసాను. అండ్ ఇప్పుడు chmod +x ఈ పాత్ ఇస్తాను. ఓకే, సో దట్ ఐ విల్ చేంజ్ ది పర్మిషన్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఓన్డ్ బై రూట్. సో మనం చెక్ చేసుకోవచ్చు రూట్ ఓన్ చేస్తున్నాను అనేది. ఓకే, ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఓన్డ్ బై రూట్. సో మనం ఆల్రెడీ రూట్లో క్రియేట్ చేసాం కాబట్టి నో నీడ్ టు క్రియేట్ అన్ ఓనర్షిప్, మళ్ళీ ఆ ఓనర్షిప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు అప్డేట్ కూడా చేయొచ్చు, అప్డేట్ -rc.d zookeeper defaults. ఓకే, ఓకే, సో ఇప్పుడు నేను సర్వీస్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా సర్వీస్ జూకీపర్ స్టార్ట్ అన్న అనుకోండి, ఏమైంది, ఇది సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా తెలుస్తుంది మనకి, స్టేటస్ చూసాం ఒకసారి. ఓకే, స్టేటస్. ఓకే, ఏమంటుంది, యాక్టివ్ అండ్ రన్నింగ్, రైట్. సో మీరు జూకీపర్ని స్టార్ట్ చేసేసారు స్టేటస్లో. ఓకే, లేదు ఇప్పుడు నేను చెక్ చేయాలి, ప్రాసెస్ చెక్ చేయాలంటే మళ్ళీ ps-ef or ps-ax ps-ax grep-i zookeeper. ఓకే, ఈ ప్రాసెస్ రన్ అవుతుంది, రైట్. సో మనము వితౌట్ స్టార్టింగ్ మాన్యువల్గా స్టార్ట్ చేయకుండా ఏం చేసాం, మనం ఎలా స్టార్ట్ చేసాం దీన్ని, యూజింగ్ సర్వీస్. ఓకే, యూజింగ్ సర్వీస్ మనము జూకీపర్ని స్టార్ట్ చేసేసాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ దిస్. కఫ్కా. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా మనకి రన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో యా వీ హ్యావ్ స్టార్టెడ్ జూకీపర్ ఆన్ కఫ్కా 1. సో సేమ్ మనం జూకీపర్ 2లో కూడా చేద్దాం. ఓకే, సో సేమ్ ప్రాసెస్ vi/etc init.d zookeeper. ఓకే, ఇన్సర్ట్ మోడ్ Ctrl+C పేస్టింగ్ దిస్. మళ్ళీ మనం ఇక్కడ పాత్ చేంజ్ చేసుకోవాలి. ఈ పాత్ చేంజ్ అయిపోతే మీకు వర్క్ అవ్వదు. ఓకే, సో మీకు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారో అక్కడ ఈ పాత్ని చేంజ్ చేసుకోండి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఓకే, మనం రూట్ కఫ్కాలో బిన్లో పెట్టాము ఇది. అండ్ ఆల్సో సేమ్ థింగ్ వీ నీడ్ టు డూ హియర్. ఓకే, సో వాట్ ఈస్ దాట్, ఇన్స్టెడ్ ఆఫ్ ubuntu ఇట్స్ ఏ రూట్ కఫ్కా. ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇన్సర్ట్ మోడ్. నౌ దీన్ని సేవ్ చేసుకుందాం, escape:wq ఎంటర్, ఇట్ గాట్ సేవ్డ్. ఓకే, సో నేను ఇప్పుడు సర్వీస్ కఫ్కా సారీ zookeeper start. ఓకే, ఫెయిల్ టు స్టార్ట్ zookeeper.service not found. ఓకే, ఎందుకంటుంది ఇది, బికాస్ we have not given the permission chmod +x/etc
init.d/zookeeper. ఓకే, అండ్ ఆల్సో అప్డేట్ చేయలేదు నేను ఇది అప్డేట్ -rc.d zookeeper defaults. ఓకే, సో నా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. జూకీపర్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఓకే, సో మనం ఇంకోటి కూడా అనుకున్నాం కదా, వీ కెన్ చెక్ విత్ ఎకో ఆర్ యూ ఓకే. లోకల్ హోస్ట్లో చెక్ చేద్దాం. ఎన్సి లోకల్ హోస్ట్ 2181లో ఎకో. ఓకే, సో మనము ఇప్పుడు ఎకో ఆర్ యూ ఓకే ఎన్సి లోకల్ హోస్ట్ 2181 అని కొడితే ఐఎమ్ ఓకే అని చూపిస్తుంది కఫ్కా 3లో. ఓకే, అండ్ కఫ్కా 2లో కూడా మనం సర్వీస్ స్టార్ట్ చేసాం కదా. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఐఎమ్ ఓకే. అండ్ ఆల్సో కఫ్కా 3 అండ్ కఫ్కా 1 అండ్ కఫ్కా 2. ఓకే, సో 1 2 3లో అంతా జూకీపర్ ఓకే అని ఉంది, అప్ అండ్ రన్నింగ్లో ఉందన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము లెట్ మీ మేక్ షూర్ దీస్ ఆర్ యాక్టివ్. ఓకే, నెక్స్ట్ మనము టూల్స్ అనే సర్వర్ కూడా ఉంది కదా మనకి. సో టూల్స్ అనే సర్వర్లో కూడా వెళ్దాం. మనము టూల్స్ అనే సర్వర్లో లాగిన్ చేసి అసలు ఎలా చేస్తాం అనేది చూపిస్తాను నేను మీకు. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను నా వెబ్ టూల్ సర్వర్లో ఉన్నాను. సో వెబ్ టూల్ సర్వర్లో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ డాకర్. సో డాకర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ ఆ డాకర్ స్టెప్స్, డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మన వీడియోస్లో ఉంది. మీరు డాకర్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు డాకర్ ఇన్స్టాలేషన్ మొత్తం కనిపిస్తుంది. ఓకే, సో మీరు డాకర్ ఇన్స్టాల్ ఉందా లేదా చెక్ చేయడానికి డాకర్ రన్ హలో వరల్డ్ అని అనుకోండి. ఓకే, హలో వరల్డ్. ఓకే, సో యూ కెన్ సీ దట్ డాకర్ ఇన్స్టాల్డ్ ఉంది. సో దట్ ఇట్ ఈస్ పుల్లింగ్ దట్ హలో వరల్డ్ అనే ఇమేజ్ని పుల్ చేస్తుంది. అలాగే నేను నా హోస్ట్ మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఈటీసీ హోస్ట్ కూడా అప్డేట్ చేసుకుందాం ఇందులో. సో దట్ నా కాఫ్కా సర్వర్స్, జూకీపర్ సర్వర్స్ అన్నీ ఇందులో ఉండేటట్టు చూసుకుందాం. ఓకే, సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ డీటెయిల్స్ ఇన్ హియర్. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ ఇట్. ఓకే, సో నేను నా కాఫ్కా జూకీపర్ అన్ని ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ లైక్ డూ దిస్ లైక్ వెబ్ టూల్స్ని ఫస్ట్ మనం డాకర్తో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఇది నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా మనకి ఒక యామల్ ఫైల్ ఉంటుంది. ఒక ఏదైనా డాకర్ని రన్ చేయాలనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తాం, ఒక యామల్ ఫైల్ని రన్ చేస్తాం అనమాట. ఓకే, సో జూకీపర్ కావడానికి జూ నావిగేటర్ అనేది ఒక యామల్ ఫైల్ని రన్ చేద్దాం. ఓకే, సో జూ నావిగేటర్ అనేది ఏంటంటే, సో మనకి జూకీపర్ ఇన్స్టాలేషన్ మొత్తం అది చూపిస్తుంది. ఓకే, సో అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి జూ నావిగేటర్ అనేది. ఓకే, సో మీరు జూ నావిగేటర్ డాకర్ అన్నారనుకోండి. ఓకే, మీరు గూగుల్లో కొట్టడానికి మీకు ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఎల్కోస్మాన్ జూ నావిగేటర్ అనేది, సో అది మీరు ఓపెన్ చేసుకోండి. ఓకే, డాకర్ హబ్లో ఓపెన్ అవుతుంది యాక్చువల్గా. సో మనం డైరెక్ట్గా ఇది కాపీ చేసి ఇక్కడ డైరెక్ట్గా పుల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ పుల్ ఎల్కోస్మాన్ జూ నావిగేటర్ని నేను పుల్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు డాకర్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అందులో ఏమేమి ఇన్స్టాల్ అవుతుంది జూ నావిగేటర్లో అనేది. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ స్టిల్ పుల్లింగ్. ఓకే, ఇట్ ఈస్ డన్. ఓకే, సో డాకర్ పిఎస్ ఓకే ఏమీ రన్ అవ్వట్లేదు. ఓకే, డాకర్ పిఎస్ అయిపోయినా కూడా ఏమీ రన్ అవ్వట్లేదు. ఓకే, సో హలో వరల్డ్ మనం రన్ చేసాం కదా, అదొక్కటే ఉంది. సో డాకర్ ఇమేజెస్ అని కొట్టామనుకోండి, సో ఇక్కడ చూస్తే మనకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మనం డాకర్ పిఎస్ -e అని కొట్టిన అనుకోండి, సో ఏమేమి డాకర్స్ రన్ అవుతున్నాయి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మన జూ నావిగేటర్ రన్ అవుతుంది. ఓకే, సో మనం ఈ జూ నావిగేటర్ని ఎలా యాక్సెస్ చేయాలంటే, ఇప్పుడు నా ఐపీతోని నేను దీన్ని నావిగేట్ చేస్తాను. సో ఇట్ ఈస్ 8001. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ మై జూ నావిగేటర్. ఓకే, సో కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి నా జూకీపర్ ఐపీ అడ్రస్ ప్లస్ నా జూకీపర్ పోర్ట్ నెంబర్ ఇచ్చిన అనుకోండి. సో ఇట్ విల్ స్టార్ట్ మానిటరింగ్. ఓకే, సో నా జూకీపర్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది. ఓకే, సో దిస్ వన్. సో ఇప్పుడు నేను
:2181. ఓకే, సో జూ నావిగేటర్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పేజ్. ఇట్లా మనకి లాగిన్ చేసిన తర్వాత మనము జూ నావిగేటర్స్ మొత్తం అంటే జూ కీపర్లో ఏమేమి చేసాము ఇవన్నీ మొత్తం చెక్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద జూ నావిగేటర్. సో మనము నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ జూ కీపర్ కోరం కూడా క్రియేట్ చేసేసాం మనం. ఓకే, అండ్ జూ కీపర్ సింగిల్ అయిపోయింది, జూ కీపర్ కోరం అయిపోయింది, అండ్ వీ హ్యావ్ డన్ జూ కీపర్ నావిగేటర్. ఓకే, సో జూ కీపర్ పార్ట్ మొత్తం అయిపోయింది. సో నౌ విల్ గో ఫర్ కఫ్కా. ఓకే, సో మనం కఫ్కా ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో విల్ గో ఫర్ కఫ్కా సో దట్ మనం మళ్ళీ కఫ్కా సర్వర్స్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో కఫ్కా కఫ్కా మనము చేయాలంటే మీరు ప్రొడక్షన్లో ఏం చేయండి అంటే సో మీరు ఒక సపరేట్ డిస్క్ క్రియేట్ చేసుకోండి. ఆ డిస్క్ పైన మీరు కఫ్కా డేటా డైరెక్టరీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాత్కి వెళ్ళి మీరు కఫ్కాని ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను మీకు డిస్క్ ఏం క్రియేట్ చేయట్లేదు, బట్ మీరు ఆ విధంగా మీరు డిస్క్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ వీ నీడ్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు డూ కఫ్కా కాన్ఫిగరేషన్ అనేది చూద్దాం. ఓకే, సో మనం కఫ్కా 1 సర్వర్లోకి వెళ్దాం. ఓకే, సో దిస్ ఇస్ మై కఫ్కా 1 సర్వర్. లెట్ మీ యాక్టివేట్ దిస్ అగైన్. ఓకే, సో యా ఓకే సిడి కఫ్కా. సో మనం కఫ్కా కాన్ఫిగరేషన్ చేయాలంటే సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు గో టు ది కాన్ఫిగరేషన్ ఫైల్, కాన్ఫిగరేషన్ ఫోల్డర్ అగైన్, అండ్ ఇందులో మనకి సర్వర్ డాట్ ప్రాపర్టీస్ అనే ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఓకే, సో ఇందులోనే మనం బ్రోకర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో మీరు బ్రోకర్ని ఐడితో రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, సో నేను ఫస్ట్ మనకి బ్రోకర్ ఐడి వచ్చేసి 1 అని పెట్టుకుందాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 0తో స్టార్ట్ చేయాలి, బట్ వీ కెన్ చేంజ్ ఇట్. ఓకే, సో మనం కఫ్కా 1 అని పెట్టుకున్నాం కాబట్టి విల్ మేక్ ఇట్ యాజ్ ఐడి యాజ్ 1. ఓకే, సో ఇంకా మీరు ఇక్కడ లాగ్ డైరెక్టరీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ప్రొడక్షన్ కాబట్టి ఓకే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ప్రొడక్షన్ మీ లాగ్ డైరెక్టరీస్ మీరు క్రియేట్ చేసుకోండి. రూట్ కఫ్కా, సో మనం ఆల్రెడీ డేటా డైరెక్టరీ ఉంది కదా, అందులో కఫ్కా అనే డైరెక్టరీని మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో నేను ఇంకా చేయలేదు, అది మనం చేయాలి కంపల్సరీ సో దట్ మన లాగ్స్ అన్నీ ఆ కఫ్కా డైరెక్టరీలో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనము ఆల్రెడీ మీకు మాట్లాడుకున్నాం కదా రెప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఓకే, అది ఎలా ఉంటుందని మనకు 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి నేను 3 బ్రోకర్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి 3 పెట్టాను. రెప్లికేషన్ ఫ్యాక్టర్ డిఫాల్ట్ మీరు ఎప్పుడైనా క్రియేట్ చేస్తే 3 క్రియేట్ అయితే అండ్ ఇన్సింక్ రెప్లికాస్ 2 క్రియేట్ అవుతాయి. ఓకే, సో అది మనకి రెప్లికేషన్ ఫ్యాక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాగ్ రిటెన్షన్ అవర్స్. అంటే మనము ఇప్పుడు మనకి జనరల్గా లాగ్ రిటెన్షన్ అవర్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనము 7 days అంటే 1 week ఉంటుంది అనమాట మనకి డిఫాల్ట్గా లాగ్ రిటెన్షన్. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇప్పుడు నేను 1 month కావాలనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ 720 అని పెడతా. ఓకే, 720 అని పెడితే మనకి ఇక్కడ 1 month. ఓకే, సారీ ఇన్సెట్ మోడ్లో ఓకే 720 అని పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు లాగ్స్ ఏమవుతాయంటే ఇప్పుడు 1 monthకి సేవ్ అవుతాయి అంట. ఓకే, సో మీరు డిపెండెన్స్ మీరు తగ్గించుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కువ రోజులు పెట్టుకుంటే మీ డిస్క్ స్పేస్ అది తీసుకుంటుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్వర్ సెట్టింగ్స్. ఓకే, సో మీరు లిజనర్స్ ఎలా సెట్ చేయాలంటే ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ 0.0.0.0 ఇస్తాను. ఓకే, సో నథింగ్ బట్ ఎనీ వన్ కెన్ కనెక్ట్. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లిజనర్స్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ లిజనర్స్లో మనము ఓకే సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లిజనర్స్లో మీరు ఇక్కడ ఏ హోస్ట్ నేమ్ ఇస్తున్నారో ఆ హోస్ట్ నేమ్ మొత్తం అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట గ్లోబల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో మీకు సింపుల్గా చూపిస్తాను నేను అది డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లోకల్ కఫ్కా 1 ఉంది, ఓకే కాఫ్కా 2 ఉంది అండ్ కాఫ్కా 3 ఉంది, రైట్. సో ఇప్పుడు నేను కాఫ్కా 1లో లోకల్ హోస్ట్ అని ఇచ్చేసాను అనుకోండి, లోకల్ హోస్ట్ 9092 అని ఇచ్చిన. ఓకే, కాఫ్కా 2లో కూడా లోకల్ హోస్ట్ 9092 అని ఇచ్చిన. ఓకే, కాఫ్కా 3లో కూడా లోకల్ హోస్ట్ 9093 అని ఇచ్చాను, 9092 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే లోకల్ హోస్ట్ అని ఇస్తే సో నేను ఎప్పుడైనా దీనికి కనెక్ట్ అవ్వాలనుకోండి. ఓకే, సో ఈ కనెక్షన్ ఏమవ్వాలి, కాఫ్కా 2 కాఫ్కా 1ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, లోకల్ హోస్ట్
అని కనెక్ట్ చేస్తుంది. ఓకే, బట్ ఇదేం చేస్తుంది, దాంట్లో కూడా లోకల్ హోస్ట్ ఉంది కాబట్టి అది దీనే రిప్రజెంట్ చేసుకుంటుంది. ఓకే, సో దీనికి కనెక్ట్ అవ్వదు, ఆర్ఎస్ దీనికి కూడా కనెక్ట్ అవ్వదు. ఓకే, సో అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకే మనం ఎప్పుడైనా కానీ లోకల్ హోస్ట్ అని ఇవ్వద్దు ప్రొడక్షన్లో. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే లోకల్ హోస్ట్ అని ఇస్తే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కాఫ్కా 1లో ఉన్నాం. సో మనం ఇక్కడ ఏమి ఇవ్వచ్చు అంటే మన కాఫ్కా 1 అని మన సర్వర్ నేమ్ అని ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ మనం నా హోస్ట్ నేమ్ అయినా ఐపీ అడ్రస్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో నేను ఇక్కడ హోస్ట్ నేమ్ ఇస్తున్నా ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నిట్లో హోస్ట్ నేమ్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను కాఫ్కా 1 అని ఇచ్చేస్తాం. ఓకే, సో మనం ఇది ఆల్రెడీ చేసాము. ఓకే, లాగ్ డైరెక్టరీ ఆల్రెడీ చేసాము. నంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ పార్టీషన్స్ కూడా నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ నాకు 1 అని ఉంది, సో ఐ విల్ చేంజ్ ఇట్ యాజ్ 3. ఓకే, ప్రొడక్షన్లో అయితే మనం 5 కూడా పెట్టుకోవచ్చు, 8 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ నేను 3 పెడుతున్నాను. ఓకే, ఇట్స్ ఎ బిగ్ ఎన్విరాన్మెంట్, మీకు స్పీడ్గా ప్రాసెస్ అవ్వాలి ఆ డేటా అనుకుంటే మీరు 8 పెట్టచ్చు, 10 పెట్టచ్చు, సో దట్ ద ప్రాసెస్ విల్ బి వెరీ స్పీడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఆన్ ద సర్వర్ ఫర్ 1 month, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో డిస్క్ స్పేస్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ జూకీపర్ డాట్ కనెక్ట్ అంటున్నాం కదా, సో మనం జూకీపర్ డాట్ కనెక్ట్లో ఏమి ఇస్తాం ఇక్కడ, సో జూకీపర్ 1. ఓకే, అండ్ zookeeper 2:2181 and zookeeper 3:2181. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ సర్వర్ ప్రాపర్టీస్ అన్ని మనము ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాం. ఓకే, సో దట్ అది జూకీపర్ ప్రాపర్టీస్ ఇస్తే జూకీపర్ విత్ హోస్ట్ నేమ్ అండ్ ఆల్సో విత్ పోర్ట్ నెంబర్ అది ఏం చేస్తుందంటే ఈ జూకీపర్ని కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ బ్రోకర్ వెళ్ళి ఆ జూకీపర్ని కనెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ యాట్రిబ్యూట్ ఉండదు, ఒక యాట్రిబ్యూట్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే, సో మీకు ఆల్రెడీ థియరీలో చెప్పాను నేను ఇది. ఓకే, సో ఆటో క్రియేట్ టాపిక్స్. ఓకే, ఆటో క్రియేట్ టాపిక్స్ అంటే ఇప్పుడు నేను ఆటో క్రియేట్ డాట్ టాపిక్స్ డాట్ ఎనేబుల్ ఈక్వల్ టు ట్రూ అండ్ ట్రూ అని పెట్టానుకోండి. ఆటో క్రియేట్ టాపిక్స్ అంటే నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏదైనా టాపిక్ నేమ్ ఇచ్చి ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా టాపిక్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మీరు ప్రొడక్షన్లో ఆల్వేస్ దీన్ని ఫాల్స్ అని పెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రిబ్యూట్స్ టు మెన్షన్ ఇన్ ది ప్రొడక్షన్ బాక్స్. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని సేవ్ చేసుకుందాము. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత సో సర్వర్ డాట్ ప్రాపర్టీస్ మనము సేవ్ చేసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము ఈ సింగిల్ కాఫ్కాని కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో హౌ టు స్టార్ట్ ది కాఫ్కా బ్రోకర్. ఓకే, సో కాఫ్కా బ్రోకర్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు, మనము సేమ్ మనం ఇప్పుడు బిన్లో మనకు స్క్రిప్ట్స్ ఉన్నాయని చూసాం కదా జూకీపర్ చేసేటప్పుడు సేమ్ థింగ్. సో మనకి ఇక్కడ చూడండి కాఫ్కా సర్వర్ స్టార్ట్ అనే SH ఫైల్ అంటే షెల్ స్క్రిప్ట్ ఫైల్ ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే /. ఓకే, ఆ ఫైల్ నేము సేమ్ మనము రూట్లో కాఫ్కాలో ఓకే కాన్ఫిగ్లో సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ ఉంది. సో సర్వర్ డాట్ ప్రాపర్టీస్ కొట్టిన తర్వాత ఓకే ఎంటర్ కొట్టామనుకోండి, సో మనకి ఇలా లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కాఫ్కా సర్వర్ ID 1 స్టార్టెడ్. ఓకే, సో మనం ఏదైతే బ్రోకర్ స్టార్ట్ చేసామో ఆ బ్రోకర్ కాఫ్కా 1 స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ది సింగిల్ సెటప్. ఓకే, సో లైక్ మనము ఎలా అయితే మనము ఇది చేసామో జూకీపర్ని సర్వీస్ లాగా ఎలా రన్ చేస్తున్నామో ఇన్ ద సేమ్ వే మనం దీన్ని కూడా సర్వీస్ లాగా రన్ చేయొచ్చు. ఇప్పుడు నేను Ctrl+C కొట్టిన అనుకోండి, ఇట్ విల్ షట్ డౌన్ దట్ కాఫ్కా బ్రోకర్. ఓకే, సో ఇప్పుడు మనము సేమ్ మనము ఇప్పుడు ఎలా దీన్ని జూకీపర్ని ఎలా చేసామో సేమ్ కాఫ్కాని కూడా సర్వీస్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో init.dలో నేను కాఫ్కా. ఓకే, సో ఇక్కడ మనము కాఫ్కా స్క్రిప్ట్స్ మనకి ఏం స్క్రిప్ట్ కావాలనేది మనము ఇక్కడ రన్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఈ స్క్రిప్ట్ మొత్తం నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇది నా init ఫైల్, మీరు గూగుల్లో ఎత్తుకినా దొరుకుతుంది ఈ ఫైల్, ఆర్ఎల్స్ మీరు మాకు ఈమెయిల్ చేస్తే నేను మీకు ఈమెయిల్కి సెండ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి సేమ్ థింగ్ లైక్ డేమన్ పాత్ ఉంది కదా, డేమన్ పాత్ మనము మన పాత్ ఎక్కడ ఉంది, మన రూట్లో ఉంది. ఓకే, రూట్ కాఫ్కా బిన్లో మన పాత్ ఉంది. అండ్ సేమ్ సర్వర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ రూట్ కాఫ్కా కాన్ఫిగ్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ విధంగా మనం ఓకే రూట్
ఓకే. సో సేవ్ చేస్తున్నాను నేను ఫైల్ని. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ chmod +x etc init.d kafka. ఓకే. అండ్ ఆల్సో దీన్ని మనము అప్డేట్ ఆర్సీ కూడా చేద్దాము సో దట్ ఇట్ విల్ అప్డేట్ ది స్టార్టప్ స్క్రిప్ట్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను సర్వీస్ కఫ్కా స్టార్ట్ అని అనుకోండి. ఓకే, ఇట్ గాట్ స్టార్టెడ్ రైట్. మనం స్టేటస్ చెక్ చేద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు nc-vg ఓకే. సో కఫ్కా 1లో 9092 పోర్ట్ రైట్. సో ఇట్ ఈస్ సక్సీడెడ్. ఓకే. సో సేమ్ మనం జూకీపర్ కఫ్కా 1 ఆర్ జూకీపర్ 1 మన జూకీపర్ పోర్ట్ ఏంటి 2181 రైట్, సక్సీడెడ్. ఓకే. సో మనకి రెండు కఫ్కాను జూకీపర్ రెండు రన్ అవుతున్నాయి యాజ్ ఏ సర్వీస్. ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ సెట్ అప్ ది కఫ్కా 1 ఇన్ ది వన్ సర్వర్. సేమ్ వేలో మనము కఫ్కా 2లో కఫ్కా 3లో కూడా చేయాలి. ఓకే. సో మీరు కఫ్కా 1లో చూశారు కదా, కఫ్కా 2లో కఫ్కా 3లో కూడా చేసి మీరు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని మనము జూకీపర్కి కనెక్ట్ చేద్దాం. ఓకే. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ అగైన్. ఓకే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఏమేమి చేంజ్ చేయాలో మేము ఆల్రెడీ చూసాం కదా. బ్రోకర్ ఐడి చేంజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు నేను సెకండ్ది చేశారనుకోండి, ఇక్కడ బ్రోకర్ ఐడి 21 పెడతాను. ఓకే. అండ్ ఇక్కడ కఫ్కా సర్వర్ వచ్చేసి 21 పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇవన్నీ మనము డిఫాల్ట్గా వదిలేసిన తర్వాత ఓకే, ఈవెన్ మనకి జూకీపర్ కనెక్ట్ కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. సో ఈ వాల్యూస్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనము ఓకే, వాల్యూస్ అన్నీ పెట్టుకొని మనము జూకీపర్ 2లో అంటే కఫ్కా 2లో కఫ్కా 2 సర్వర్లో ఓకే ఈ కఫ్కా 2 బ్రోకర్ని రన్ చేయాలి. ఓకే. సో 3కి సేమ్ ఐడి 3 అని మార్చండి. అండ్ అగైన్ ఇక్కడ ఐపీ అడ్రస్లో కఫ్కా 3 అని పెట్టండి. ఓకే. సో వీఆర్ రన్నింగ్ ఆన్ 9092 పోర్ట్ ఫర్ కఫ్కా అండ్ 2181 మనము జూకీపర్కి వాడుతున్నాం. ఓకే. సో ఈ విధంగా మనము కఫ్కా బ్రోకర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఓకే 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 యాక్టివ్ ఓకే ఓకే. సో ఇప్పుడు మనము బ్రోకర్స్ని రన్ చేసేసాం రైట్. సో మనకి కఫ్కా క్లస్టర్ కూడా రెడీగా ఉంది. ఓకే. సో ఇప్పుడు మనము టెస్ట్ చేయాలనుకోండి. ఓకే. సో మనము ఎట్లా టెస్ట్ చేసామంటే మనం ఇప్పుడు ఒక టాపిక్ని క్రియేట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ ఎట్లా క్రియేట్ చేసామంటే ఇందులోనే మనకి టాపిక్ క్రియేషన్స్ కూడా మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు కఫ్కా -టాపిక్ ఓకే topics.sh ఓకే. సో హైఫన్ జూకీపర్. ఓకే. సో జూకీపర్ మనకి ఎక్కడ ఉంది, జూకీపర్ 1లో ఓకే 2181. ఓకే. సో మనం అన్నీ ఇవ్వాలి, జూకీపర్ 2 2181, జూకీపర్ 3 2181 కూడా ఇవ్వాలి. అండ్ దెన్ క్రియేట్ ఓకే హైఫన్ టాపిక్. ఓకే. టాపిక్ నేను ఏమి ఇస్తాను అంటే టెస్ట్ టాపిక్ అని ఇస్తాను. ఓకే. ఓకే. ఆర్ఎల్స్ సబ్స్క్రైబర్స్ టాపిక్. ఓకే. సో సబ్స్క్రైబర్స్ టాపిక్ అని ఇచ్చి నేను ఇక్కడ రెప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా ఇవ్వాలి. ఓకే. సో నేను రెప్లికేషన్ ఫ్యాక్టర్ >1 ఉండాలి. ఓకే. సో మీరు 2 అని ఇవ్వచ్చు, 3 అని ఇవ్వచ్చు. ఓకే. సో మనం డిఫాల్ట్ పెట్టాం కాబట్టి డిఫాల్ట్గా కూడా తీసుకుంటుంది, ఏం పెట్టకపోతే డిఫాల్ట్గా తీసుకుంటుంది. అండ్ ఆల్సో పార్టీషన్స్ మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి, మీకు ఎన్ని పార్టీషన్స్ కావాలి అనేది మ్యాండేటరీ. ఓకే. ఇప్పుడు నేను 3 పార్టీషన్స్ అంటే 3 పార్టీషన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఓకే, ఇట్ ఈస్ థ్రోయింగ్ సమ్ ఎర్రర్. ఓకే. సో మిస్సింగ్ రిక్వైర్మెంట్ రెప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇది రెప్లికేషన్ ఫ్యాక్టర్ని మిస్ చేస్తామని చెప్తుంది. ఓకే, నేను రెప్లికేషన్ ఫ్యాక్టర్ 1 అని ఇచ్చాను అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది టాపిక్ని క్రియేట్ చేసేసింది. ఓకే. సో మనము ఇప్పుడు టాపిక్లోకి చెక్ చేయాలనుకోండి, మనం ఇప్పుడు టాపిక్ చెక్ చేయాలనుకోండి. సో సేమ్ కమాండ్తో మనం జూకీపర్ 2181 లిస్ట్ అని అనుకోండి. సో ఇట్ విల్ షో ద టాపిక్స్. ఓకే. సో ఏ టాపిక్ ఉంది మన దగ్గర,
సబ్స్క్రైబర్ టాపిక్ అనే టాపిక్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ. సో మీరు కఫ్కా 1 దాకా మనం చేస్తాము. కఫ్కా 2ని కఫ్కా 3ని మీరే కాన్ఫిగర్ చేయండి. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు ఈమెయిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో మనము కఫ్కా మేనేజర్ ఎలా క్రియేట్ చేస్తాము, టెస్టింగ్ ఎలా చేస్తాము నెక్స్ట్ వచ్చే సినారియోస్లో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ టుడే. సో మనం ఏమేమి చేస్తాం ఈరోజు, సో మనము ఇక్కడ చూద్దాము. ఓకే, సో జూకీపర్ సింగిల్ క్రియేట్ చేసాము, జూకీపర్ కోరమ్ క్రియేట్ చేసాము, జూకీపర్ నావిగేటర్ క్రియేట్ చేసాము, అండ్ జూకీపర్ సింగిల్. ఓకే, అండ్ జూకీపర్ క్లస్టర్ క్రియేట్ చేసాము. ఓకే, సో టెస్ట్ అండ్ కఫ్కా మేనేజర్ మనం ఇంకా చేయలేదు. ఓకే, మీరు చూడండి, వీడియో చూసిన తర్వాత మీకు మొత్తం ఈ క్లస్టర్ని క్రియేట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ ఎలా చేయాలనో కావాలంటే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, సో దట్ మనం ఇంకో వీడియో చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పటివరకు అయితే మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ ల్యాబ్, సో దట్ మీకు హ్యాండ్స్ ఆన్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కఫ్కా టాపిక్ క్రియేట్ చేయండి, ప్రొడ్యూస్ చేయండి, కన్జ్యూమ్ చేయండి. అది ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది మనం ఇంకో వీడియో చేద్దాము. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, మీరు మాకు ఎంకరేజ్ చేస్తే మనం ఇంకో వీడియో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ us, and thanks for watching our videos.